బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ లో గోవధ కోసం ఆవు దూడలను అక్రమంగా విక్రయిస్తుండడంపై రాజాసింగ్ మండిపడ్డారు. హిందువులు పవిత్రంగా భావించే ఆవు దూడలను బహిరంగంగా వధ కోసం అమ్ముతున్నారని, ఇది జంతు సంరక్షణ చట్టాలను స్పష్టంగా ఉల్లంఘించడమని రాజాసింగ్ ఆరోపించారు. నగరంలోని తలబ్కట్ట, భవానీనగర్, ఇంజన్ బోలి, బాబానగర్, బహదూర్పుర, సంతోష్ నగర్, యాకుత్పుర, గోల్కొండ ప్రాంతంలో అక్రమంగా జంతు వధ జరుగుతోందన్నారు. దీనిపై సంబంధిత అధికారులు, పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఈ బక్రీద్ సందర్భంలో ఆవులు కానీ, ఎద్దులు కానీ, చిన్న చిన్న దొడలు కానీ కొయ్యనికి ఏ విధంగా తీసుకొని వచ్చారో నాకైతే తెలియదు. కానీ ఇవాళ నేను ఇప్పుడే హైదరాబాద్ పార్లమెంట్లో ప్రతి ఒక్క డివిజన్ బైక్ పైన తిరిగి మీకు నేను అప్డేట్ చేస్తా, ఏరియా సహా నేను మీకు అప్డేట్ చేస్తా. ఎక్కడెక్కడ ఓపెన్గా ఇన్లీగల్గా ఈ ఎద్దులు అమ్ముతున్నారు. ఈ ఇంకా రూమ్ లోపల అయితే నేను వీడియో తీయలేను. అక్కడ ఆవులు కూడా, చిన్న చిన్న దొడలు కూడా దాపెట్టి అమ్ముతున్నారని కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి అడగాలనుకుంటున్నా. సుప్రీంకోర్టు ఎన్నోసార్లు ఆర్డర్ కూడా వచ్చింది, ఆవు, ఎద్దు, దొడలు కోయకూడదు. కానీ ఇన్లీగల్గా ప్రతి బక్రీద్ సందర్భంలో హిందువులకి, మనోభావాలకి దెబ్బ తగిలేలాగా అట్లాంటి ఎంఐఎంఎల్ గుండోలు సహకారంతో ఆవులు, ఎద్దులు కోయనికి రోడ్డు పైన అమ్ముతున్నారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది, పోలీస్ ఏం చేస్తుంది నేను అడుగుతున్నాను. ఈ బక్రీద్ సందర్భంలో ఆవులు కానీ, ఎద్దులు కానీ, చిన్న చిన్న దొడలు కానీ కొయ్యనికి ఏ విధంగా తీసుకొని వచ్చారో నాకైతే తెలియదు. కానీ ఇవాళ నేను ఇప్పుడే హైదరాబాద్ పార్లమెంట్లో ప్రతి ఒక్క డివిజన్ బైక్ పైన తిరిగి మీకు నేను అప్డేట్